కంచగచ్చిబౌలి భూముల వివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఏఐ జనరేటెడ్ ఫోటోలు పోస్ట్ చేసిన వారిని గుర్తించాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గచ్చిబౌలి గచ్చిబౌలి భూములకు సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పలువురుపై కేసు నమోదు చేశారు. ఏఐ జనరేటెడ్ ఫోటోలు తీసివేయాలి, వారిని ఎవరో గుర్తించాలంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చి త్వరలో విచారణకు పిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక డీప్ ఫేక్ తో క్రియేట్ చేసిన జింక మాఫింగ్ వీడియోలు సేకరించారు. పూర్తి ఆధారాలతో ఇవాళ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనుంది ప్రభుత్వం. గచ్చిబౌలి భూముల వివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఏఐ జనరేటెడ్ ఫోటోలు పోస్ట్ చేసిన వారిని గుర్తించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారం పైన అటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కావాలనే ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా ఈ రకమైన ఏఐ జనరేటెడ్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వాటిని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ జరిగినట్లుగా చూపించి అటు ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత స్వార్థంతో ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో అటు మండిపడ్డారు. ఖచ్చితంగా దీనికి ఎండ్ కార్డ్ పెట్టాలంటూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గచ్చిబౌలి వ్యవహారంలో అటు హెచ్యు దగ్గర అనేక రకాలుగా ధర్నాలు చేయడం కానీ, విద్యార్థి సంఘాలు ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ధర్నాలు చేస్తున్నాయి. అక్కడ కొన్ని ఫేక్ వీడియోలు తయారు చేసి వాటిని అన్నింటినీ కూడా సర్క్యులేట్ చేయడం పైన అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొన్నతం దిలీప్ కావచ్చు, బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్, అగస్టిన్ తదితరులపైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అలానే అక్కడ ధర్నాలకు పాల్పడిన ఏబీవీపీ ఇతర విద్యార్థి సంఘాల విద్యార్థుల నేతలపైన కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇక దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇతర మంత్రులతో ఈ జరుగుతున్న దుష్ప్రచారానికి ఎండ్ కార్డ్ వేయాలంటూ సూచించారు. ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫోటోలతో ప్రభుత్వం పైన బురద జల్లుతున్న వాళ్ళని వెంటనే గుర్తించాలంటూ అటు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని అటు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్కు ప్రత్యేకంగా ఈ బాధ్యతలు అప్పచెప్పారు. త్వరలోనే దీనిపైన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేవలం ఈ ఫోటోలు తయారు చేసి సర్క్యులేట్ చేయడం కాకుండా వివిధ రంగాల్లో ప్రముఖులైన వాళ్ళ చేత వాళ్ళతో పోస్టులు పెట్టేయడం, ఇది కూడా కొంతమంది వ్యక్తులు వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఈ పోస్టులు పెట్టించినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి సుమిత్జా అనే సీనియర్ జర్నలిస్ట్ మొదటగా ఏఐ ఆధారిత ఫోటోను ఒకటి పోస్ట్ చేశారు. అందులో జేసీబీలు పనిచేస్తుంటే బెదిరిపై నెమ్మలు ఎగురుతున్నట్లుగా ఒక ఫోటోని పోస్ట్ చేశారు. తర్వాత అది ఫోటో వాస్తవం కాదని తెలుసుకొని ఆయన డిలీట్ చేశారు. కానీ అదే ఫోటోను అటు ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులందరూ కూడా అదే ఫోటోను తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడం, దాన్ని విపరీతంగా రీట్వీట్ చేయడం, ఇదంతా కూడా ప్రభుత్వానికి కొంతవరకు బురద చల్లే విధంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఏఐ జనరేటెడ్ వీడియోలు తయారు చేసి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న వాళ్ళందరిపైన కూడా కఠినంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతానికైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వ్యవహారంలో అటు ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఈ పోస్టులన్నీ పెట్టిన వాళ్ళు వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.